హలో ఎవ్రీవన్. సో ఆల్మోస్ట్ బ్యాక్ ట్రాకింగ్ ప్లేలిస్ట్లో మనం లాస్ట్కి వచ్చేసాము. మేబీ దిస్ కుడ్ బి లాస్ట్ బ్యాట్ వన్ క్వశ్చన్ అగైన్. వెరీ వెరీ ఈజీ ప్రాబ్లమ్. జస్ట్ పేరుకే ఇది కొంచెం టఫ్ ప్రాబ్లమ్ అన్నట్టు అనిపిస్తుంది. బట్ ఇఫ్ యూ మేక్ షూర్ బ్యాక్ ట్రాకింగ్ కానీ చూసి మెసేజ్ ప్రాబ్లమ్ కానీ సాల్వ్ చేస్తే ఇట్స్ జస్ట్ అ పీస్ ఆఫ్ కేక్ అనమాట. ఓకే, pretty easy problem, like blah 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 అంతే చేసాడు. బేసికలీ ఇట్స్ అ నైట్ టూర్ చెస్ ప్రాబ్లం అనమాట. చెస్ నాకు రాదు కదా, నేను ఈ ప్రాబ్లం చేయగలంటే దెర్ ఈస్ నథింగ్ టు డూ విత్ చెస్. ఓకే, నాకు చెస్ రాదు. సో ఇట్స్ అ నైట్ టూర్ ప్రాబ్లం. బేసిక్గా నైట్ టూర్ ప్రాబ్లం ఏంటంటే, లెట్ మీ డైరెక్ట్లీ షో. సో మనకు ఒక నైట్ ఉంటుంది. యా, నైట్ టూర్ ప్రాబ్లం. అండ్ ఇఫ్ ఐ గో చికెనీ ఇమేజెస్ కానీ చూస్తే బేసిక్గా మనకు ఒక నైట్ ఉంటుంది. ఆ నైట్ ఏంటిది, ఇట్ గోస్ లైక్ పర్పెండిక్యులర్ కదా. సో దాని మూమెంట్ ఏమండిద్ది, పర్పెండిక్యులర్గా ఉంటుంది. సో మనకు ఒక నైట్ ఉంటే ఈ నైట్ యొక్క మూమెంట్ ఏంటిది, అది ఇట్ కుడ్ బి లైక్ ఇట్ కుడ్ గో ఎనీ ఆఫ్ దిస్ పర్పెండిక్యులర్ పొజిషన్ కదా. సపోజ్ ఇది తీసుకో, ఇది ఇట్లా వెళ్ళచ్చు, లేదా ఇది ఇట్లా వెళ్ళచ్చు, లేదా ఇట్లా వెళ్ళచ్చు, లేదా ఇట్లా వెళ్ళచ్చు, ఆర్ ఇట్ కుడ్ బి దిస్ or it could be goes this and it could be goes this. ఇంతేనా? సో ఫర్ ఎ పర్టికులర్ నైట్ మనకి ఇక్కడ ఎన్ని డైరెక్షన్స్ ఉన్నాయి, ఇట్ గోస్ 8 డైరెక్షన్స్ కదా. ఈ టోటల్ 8 డైరెక్షన్స్లో వాడు ఏమంటున్నాడు అంటే బేసిక్గా జస్ట్ 1 minute. యప్. సో ఈ బేసిక్గా ఈ నైట్ ప్రాబ్లం వచ్చేసి ఏంటంటే, ఇక్కడ స్టార్ట్ అవుతావు. సో యూ స్టార్ట్ లైక్ యాజ్ పర్ ద క్వశ్చన్ 00. నువ్వు ఒక నైట్ స్టెప్ తీసుకొని అలా ఇచ్చిన ప్రతి సెల్ని కానీ టచ్ చేయగలిగితే ఎగ్జాక్ట్లీ వన్స్, అండ్ యూ షుడ్ టచ్ ఆల్ ద గివెన్ సెల్స్ అండ్ ఎగ్జాక్ట్లీ వన్స్. ఇలా కానీ టచ్ చేస్తే దాని ఒక నైట్ టూర్ అంటాము. సో ఇట్స్ అ ప్రాబ్లమ్ దట్ యూ నీడ్ టు సాల్వ్. అండ్ ఫర్ దాట్ ద గివెన్ మూమెంట్స్ లైక్ యూ కెన్ థింక్. సో ఒక నైట్ ఇట్లా వెళ్ళచ్చు, బట్ ఇదే పొజిషన్కి ఇట్లా కూడా రావచ్చు. రెండు ఒకటే. సో యూ డోంట్ హ్యావ్ టు రీకంప్యూట్ దట్ ట్వైస్ కదా. సో ఇఫ్ యూ సీ ఒకటి ఆర్ ఎల్స్ 2, ఫర్ దిస్ 3, 4, అండ్ ఫర్ దిస్ వే, ఫర్ దిస్ దట్స్ ఇట్. అండ్ ద సేమ్ థింగ్ దీనికి ఇట్లా కూడా వెళ్ళచ్చు. అండ్ అగైన్ ఐమ్ సేయింగ్ బోత్ వర్ సేమ్. సో యూ డోంట్. సో జస్ట్ సి థింక్ లింక్. మన మేజెస్ 4 డైరెక్షనల్ ప్రాబ్లమ్ కాస్త ఇప్పుడు 8 డైరెక్షన్ అయింది. దట్స్ ఇట్. అండ్ వన్ మోర్ కండిషన్ దట్ ఇట్స్ సపోజ్ టు మీట్ ఆర్ ట్రావర్స్ all the things exactly once. If you make a counter and if you allow it to go all those directions and the problem is done. That's it. I don't have to write this from the scratch, right? So let's see. ఇప్పుడు ఇక్కడ మన డైరెక్షన్స్ ఎలా కంప్లీట్ చేస్తాము. అరే ఒకటి అప్, లెఫ్ట్, డౌన్ ఇది కాబట్టి వీ స్టార్టెడ్ విత్ 1 అండ్ వీ టేక్ లైక్ అప్ అంటే -1,1 ఆర్ ఎల్స్ లైక్ 0,1 లైక్ ఇట్లా రాస్తాం కదా. హౌ అబౌట్ ఫర్ దిస్ థింగ్, జస్ట్ థింక్, కెన్ ఐ సే దిస్ లైక్ స్టార్టింగ్ విత్ 0, 1, 2, 0, 1, 2. దెన్ దీనికి ఏంటిది 0, 0లో ఉన్నది ఇక్కడ పొజిషన్కి రావాలంటే ఇదేంటిది 1,2. So just add 2 times up, 1 time column, or like 1 time column and 2 times summation ఏది చేసినా ఒకటే కదా. సో given for a row if you do +2 and for a column +1, this will be one move. Such a way ఈ మూవ్కి కంప్లీట్ చేయి. That's it. And by the way we are going up, so just do minus instead of plus. So plus అంటే కిందకి. So that's it. So if you see, I'm నేను జస్ట్ డైరెక్షన్స్ మాత్రమే కంప్లీట్ చేస్తాను అండ్ కోడ్ ఐ డైరెక్ట్లీ కాపీ పేస్ట్. I don't want to write everything from scratch again because we are almost at this thing. So what could be the possible positions? Just say I can keep it 1 or it could be like 1,2. For this array both could be plus or one could be or the other one, or both could be minus. Yeah, this will be -1. Maybe I'll write this could be -1. and ikkada are 1 avvachu లేదా మైనస్ అవ్వచ్చు లేదా 2 అవ్వచ్చు because I need 8 directions.
That's it. That's it. And by the way, time and space complexity also, because every step మనకి 8 possible ways ఉన్నాయి. So this could be at each cell we have 8 possible. Just remap mazes కి దీనికి. So I hope yeah, you get the time also, because I don't have to tell it again and again, right? So ఎవరైతే ఆల్రెడీ చేస్తుంటారో అండ్ దిస్ టైమ్ మన స్పేస్ కాంప్లెక్సిటీ ఫైడింగ్ ఇస్ నాట్ అ బిగ్ డీల్, అండ్ మేక్ షూర్ నువ్వు కామెంట్ చెయ్యి, సో హెల్పింగ్ ఇట్ లైక్ అది ప్రాపర్గా కరెక్ట్ అయి ఉంటే. లెట్స్ జంప్ ఇన్ ద కోడ్. ఐ డోంట్ వాంట్ టు రైట్ దిస్ కోడ్ అగైన్ అండ్ అగైన్. నువ్వు నా వీడియోస్ చూస్తావా? చూస్తాను. మరి సబ్స్క్రైబ్ లైక్ కొట్టచ్చు కదా. యా, లెట్స్ డైరెక్ట్లీ జంప్ ఇన్ ద code stuff. See, yeah, because there is nothing to explain more or new things to you, మనకి already తెలుసు. So see, whatever I just explained, those directions were there, all directions were there. See, if you see this 2 comma 1, it has all 1 2 and 3 4. If you see 1 comma 2, it has all 1 2 3 4. It's up to you, like నువ్వు ఏ directions లో first ఎటు వెళ్తావు అనేది నీ ఇష్టం. And then see, like we just right away, like వాడు డైరెక్ట్ గా మనకి ఇది ఇస్తున్నాడు. ఐమ్ జస్ట్ లైక్ ఇనిషియలైజింగ్ ద బోర్డ్. బై ద వే, హియర్ ఐమ్ టేకింగ్ ద స్టాటిక్ బోర్డ్, అండ్ ఇఫ్ ఇన్ కేస్ నువ్వు దీన్ని కూడా అరే లిస్ట్ తో హ్యాండిల్ చేయాలి, బికాస్ నాకు ఇచ్చిన డేటా కూడా లిస్ట్ అయి ఉంటే list. By the way, I didn't explain this thing, right? The thing which we need to return for this particular thing, వాట్ ఎవర్ ద బోర్డ్ మనకి ఏదైతే ఉందో, నువ్వు ఫస్ట్ ఏ స్టెప్ తీసుకున్నావు, ఆ స్టెప్ ఆ సెల్లో ఏ స్టెప్కి వచ్చావు, దట్ ఈస్ వాట్ యూ నీడ్ టు రిటర్న్. బై ద వే, ఓకే, that's the thing. It's not like you can return true or false kind of thing. See, first like start here, so the next step has taken here. From then, like the second step is here, third step is such a way you just need to make this step of it. So again, నువ్వు ఒకసారి ట్రావెల్స్ అవ్వాలంటే ఇట్స్ నథింగ్, రైట్? సో జస్ట్ వీ నీడ్ టు రిటర్న్ అ బోర్డ్ ఆ పర్టికులర్ది ఏ స్టెప్కి వచ్చినప్పుడు నాకు ఇది ఫిల్ అయింది. దట్స్ వాట్ యూ నీడ్ టు రిటర్న్. సో ఫర్ దాట్ ఇన్స్టెడ్ ఆఫ్, see, we need to return in terms of array list, but if you write this stuff and compute in terms of array list, you just need to set and you need to remove, all you need to do, right? So appudu time and space complexity, time space hit I with the, so I don't want to do that. So for that, I'm just making it as a static board. Then I'll be converting after, once I got the solution, I'm just converting into dynamic list. So yeah, for that I'm just filling all the negatives and then I'm calling whatever the board I have. If in case నాకు సాల్వ్ అయిన బోర్డ్ కానీ ట్రూ అయితే, I'll just return this portion by converting my static array into dynamic. If in case అది false అయితే, అంటే వ్యాలిడే కాకపోతే, బికాస్ వాడు n cross n బోర్డ్ ఇస్తున్నాడు, ఆ n అనేది వాడే డిసైడ్ చేస్తున్నాడు, అండ్ గివెన్ 1 less than equals to n less than or equals to 6 అంటున్నాడు. ఓకే, సో in that case yeah, if in case manaki false వస్తే, I'm just returning the blind. If in case manaki true వస్తే, I'm just setting up thing and I'm directly sending that. All right, now let's get back to the original solution for this. Like nothing, just conditions rasko. If in case adi already manamu visit అయ్యుంటే, so I'm just what we are doing, if it's sitting, I'm just simply returning, like this is just a base conditions. So now I'm just make a move, see whichever the move that I'm jumping for, like 17th move, 15th move, second move, first move. So for that just look this main thing. See, e particular whole 8 directions, so I can take from a particular cell all these 8 directions, whatever it is, and then whatever out of them all I can make whichever the pick. So once I gonna pick aithe, I need to increment my move. That is what I'm doing here. Perfect. And ఎప్పుడు మరి నా బోర్డ్ ఆర్ whatever the stuff I need to fill, అది హిట్ అయింది, లైక్ వ్యాలిడ్ బేస్ కేస్ అయిద్ది whenever my moves were equals to n into n. Perfect. See, whenever I got n into n, I'm making it is move, like when my moves are equals to n into n, I'm making true. But he said we are starting at the 0, I'm making -1. So if in case ఇలా కేస్ వచ్చినట్టు, అంటే మన నెంబర్ ఆఫ్ మూవ్స్ దట్ ఐ వెంట్ till n into n minus 1 ante exactly, which means I have visited everything exactly once. Because exactly once అని ఎలా చెప్తున్నా, అరే if I'm reaching already the state which I already visited, I'm making sure
I'm returning false. So that makes a sense. I'm moving exactly once. So once I hit, this is the base condition, that valid base condition. So I'm making true. Once if I hit any of the case that is true, I'm done with it. So I'm simply returning everything like true, 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 true. Once I done from a particular case, all its 8 possible, but still manakadi నైట్ టూర్ ఫినిష్ కాకపోతే ఐ రీసెట్ యాజ్ -1. స్టార్టింగ్ ఐమ్ థింకింగ్ అదొక వ్యాలిడ్ మూవ్, బట్ అది వ్యాలిడ్ మూవ్ కాకుండా ఇక్కడికి వచ్చిందంటే ఇట్స్ అ నాన్ వ్యాలిడ్ మూవ్, ఇట్స్ అన్వాలిడ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో వి జస్ట్ నీడ్ టు రిటర్న్ ఫాల్స్, దట్స్ ఇట్. అంతే, అంతకు మంచి ఏం లేదు. సి టూ థింగ్స్. వన్ థింగ్ బై దిస్, బికాస్ మనం బ్యాక్ ట్రాకింగ్ ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చేస్తే బ్యాక్ ట్రాకింగ్ అయిపోయింది. అట్ దిస్ టైం only this should be like non-trivial thing for you, but rest of the things was extremely trivial. You can literally pause my video and do the stuff. You don't have to worry like how those things work, right? Yeah, the only one thing maybe when to stop, but it makes sense obviously. Like ఎన్ని స్టెప్స్ అనేది నాకు ఆబ్వియస్గా ఎన్ వాల్యూ ఇచ్చింది తెలుసు కాబట్టి దోస్ మెనీ స్టెప్స్ ఐ నీడ్ టు డూ. సో ఎవ్రీథింగ్ లైక్ సేమ్. So I'll just submit this stuff and then we'll wrap it up. And I'm not saying time complexity again because recursion playlist only ikkada daka we done a lot time and space complexities. So ఆల్రెడీ ఈ పర్టికులర్ ప్యాటర్న్లో మనం చేసాం కాబట్టి నువ్వు కామెంట్ చేయి దీని టైం ఎంత, స్పేస్ ఎంత అనేది. సో అది కరెక్ట్ అయితే I'll just ping that comment. All right. So and even in the Python code, and just change those small stuff. So that's it for this video. And in the next video, we'll be doing two good question that you might know or not. It's like a Sudoku question problem. Like we will literally solve that Sudoku using code. Perfect. So that's it for this video. Thank you.